హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీస్ హోమ్ ఫ్లేవర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు ఒక మంచి లాలీపాప్ రెసిపీని చూపించబోతున్నాయండి. యాక్చువల్గా అయితే నేను ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు నేను అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అండి. సో అదైతే లాస్ట్లో చెప్తాను అనమాట ఏంటి అనేది. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను మీకు ఒక ఫ్రూట్తో, అది కూడా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ అండి, చాలా మంచి ఫ్రూట్, అలానే హెల్దీ ఉన్న ఫ్రూట్. అసలు మనకి ఈ సమ్మర్లో తప్పితే ఎప్పుడు కూడా దొరకదనమాట ఈ ఫ్రూట్ అయితే. సో మీరు ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా చక్కగా ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నా కూడా మనకి ఈ ఫ్రూట్ 1 వీక్ వరకు కూడా మనకి పాడవకుండా అలానే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసరికి వుడ్ యాపిల్ అని అంటారు, అండ్ బేల్ అని కూడా అంటారు. సో ఎంత జ్యూసీగా ఉందో చూసారా కదండి, లోపల అసలు రసం అయితే తేనెలాగా వస్తుందన్నమాట. సో అంత బాగా పండితేనే ఇలా ఉంటుందండి. సో ఫస్ట్ అయితే ఈ కాయని ఇలా సగం పగలగొట్టేసేసి దాని లోపల ఉన్న పల్ప్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి మనం. ఇలాగా పల్పును మొత్తాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాం కదండి. సో చూసారా, ఒక కాయకి అయితే ఇంత ఎక్కువ పల్పు వచ్చేసేసింది. సో ఇప్పుడు ఈ పల్పులో ఏంటంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. సో దీనిలో ఉన్న సీడ్స్ అలానే ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, అంటే కొంచెం పీచ్ అంతా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం అదంతా మిక్సీలో వేస్తే ఏంటంటే ఇందులో ఉన్న సీడ్ అంతా కూడా క్రష్ అయిపోయి మనకి చేదు వస్తుంది. అందుకని ఇలాగా లైట్గా మీ దగ్గర ఏదైనా స్మాషర్ టైపు అలా ఉన్నా, లేదంటే ఇలా చేత్తోనే స్మాష్ చేసేసి చక్కగా ఇలాగా ఒక నెట్లో వేసేసుకొని మొత్తం కూడా దీన్ని పల్ప్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. సో కొంచెంగా యాడ్ చేసేసుకొని తీసుకున్న తర్వాత మనకి చూసారా అండి, సో ఇలా వస్తుందన్నమాట దీనిలోని జ్యూస్ అయితే. మీరు ఇలా షుగర్ యాడ్ చేసేసుకొని నార్మల్గా కూడా తాగేయచ్చండి. సో నేను ఆ రెసిపీని కూడా నేను మీకు షార్ట్స్లో షేర్ చేసేసానండి. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేశాను. సో అందులో కూడా చెక్ చేయొచ్చు. సో నేను ఒక కాయకి అయితే ఫుల్ ఇక్కడ 1 కప్పు ఫుల్గా నేను షుగర్ని తీసుకుంటున్నానండి. సో మీ షుగర్కి బదులు పటిక బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే టేస్ట్ అంత బాగోదండి. సో నేను అందుకనే షుగర్ని తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మాకుండే షుగర్ కూడా కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని ఒక 1 కప్పు షుగర్ని ఇందులోకి యాడ్ చేసేసాయండి. సో ఇలాగా షుగర్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను సేమ్ కప్ మెజర్మెంట్స్తో మనం ముందుగా రెడీ చేసుకున్న జ్యూస్ని 1.5 కప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి. సో మీకు కనుక షుగర్ కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే 2 కప్స్ జ్యూసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం మెల్ట్ అయ్యే వరకు మనం కొంచెం తిప్పేసేసుకోవాలండి. సో కొంచెం కంబైన్ చేసుకుంటూ ఉంటే ఇది కొంచెం త్వరగా కరిగిపోతుంది అనమాట. లేదంటే మీరు స్టవ్ మీద పెట్టుకొని అయినా బాయిల్ చేసేసుకోవచ్చు. సో నాకైతే నేను ఇక్కడ బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ మెథడ్కి అయితే. సో ఇప్పుడు మనం లాలీపాప్స్ చేసుకోవడానికి, సో అందుకని నేను ఇక్కడ ఆ షుగర్ యాడ్ చేసేసుకొని మోస్ట్లీ అది 3/4 వరకు మొత్తం మెల్ట్ అయిపోయిందండి. సో అందుకని నేను స్టవ్ మీద పెట్టేసేసి మొత్తం కూడా ఇది వచ్చేసరికి ఫుల్గా కలర్ చేంజ్ అయిపోవాలండి. సో ఇలాగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇన్ కేస్ మీరు జ్యూస్గా కూడా మనకి సుగంధ రెసిపీస్ మీరు వినే ఉంటారు కదండి, సుగంధం తయారీకి కూడా ఈ బేల్ అనేది ఉపయోగిస్తారనమాట. సో మీకు కావాలంటే ఈ స్టేజ్లో కూడా మీరు కొంచెం చల్లారిన తర్వాత బాటిల్కి పోసుకొని స్టోర్ చేసేసుకుంటే అప్పటికప్పుడు చక్కగా గ్లాస్లో కొంచెం యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని కూడా మనం చక్కగా తీసేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడైతే ఇంకా కొంచెం టైం పడుతుందండి. సో నేను జ్యూస్ కోసం కూడా కొంచెం పక్కన ఉంచేసేసాను అనమాట ఆ సిరప్ని. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసుకొని కంబైన్ చేసేసుకోవాలండి. సో ఇలాచీ పౌడర్ ఏంటంటే మనకి ఫ్లేవర్కి చాలా బాగుంటుందన్నమాట. సో అది అయిపోవచ్చే ముందు ఇలా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని పక్కన ఉంచుకుందామండి. అండ్ ఇప్పుడు చూసారా ఇది ఎంత థిక్గా వచ్చిందో. సో మనకి ఇంత థిక్గా వచ్చే వరకు కూడా మనం ఇలా కుక్ చేసుకోవాలండి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా 20 to 25 మినిట్స్ పడుతుందండి. అండ్ మనకి ఇలా ప్యాన్కి అతుక్కోకుండా ఇలాగా చక్కగా ఇలా వచ్చేసేయాలన్నమాట. సో ఇంతవరకు కూడా మనం కుక్ చేసేసుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇది నేను జెల్లీ లాగా చేద్దామని చెప్పి చేశానండి, కానీ ఒకటి ఆల్రెడీ జెల్లీ చేశాం కదా అని వీళ్ళు లాలీపాప్స్ అడిగారనమాట. సో అందుకని చెప్పి నేను ఈ కన్సిస్టెన్సీ వరకు మాత్రమే ఇలా చేసేసి క్రిస్టలైజ్ అవ్వకుండా కొంచెం 1 స్పూన్ లెమన్ జ్యూస్ని మాత్రమే పిండుకొని ఇలా మొత్తం కూడా ఇలా ప్లేట్లోకి యాడ్ చేసేసుకుని ఉంచుకున్నానండి. అండ్ మనకి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఏంటంటే ఇది కొంచెం గట్టిగా అయిపోతుందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇది మనకి తీసుకునేటప్పుడు ఇలా వస్తుందన్నమాట. సో చూసారండి, అంటే సాగిపోతూ
ఇలా వస్తుందనమాట. సో, ఇలా థ్రెడ్స్ లాగా మొత్తం కూడా ఇలా వస్తుందనమాట. సో, మనకి ఎంత సాగదీస్తే అసలు అంతవరకు కూడా సాగిపోతుందండి. సో, ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలనమాట. సో, ఇలా మొత్తం కూడా ఇలా వచ్చేసిన తర్వాత చేతులకి కొంచెం లైట్‌గా నూనె కానీ, లేకపోతే నెయ్యి కానీ ఇలా అప్లై చేసేసుకొని మనం ఏదన్నా ఒక స్టిక్‌కి కానీ, లేదంటే ఒక చేత్తో అయినా మనం బాల్స్ లాగా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, నేనైతే మీకు ఇక్కడ చూడండి బాల్స్ లాగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో, కానీ మనకైతే ఇలా లాలీపాప్స్‌లా కావాలి కాబట్టి నేను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. అంటే స్టోర్ చేసుకోవడానికి ఒక బాక్స్‌లోకి యాడ్ చేసేసుకుంటున్నాననమాట. బాక్స్‌లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎప్పటికి కావాలంటే అప్పుడు జస్ట్ మనకు ఒక స్టిక్ కానీ, లేదంటే ఒక లాలీపాప్ స్టిక్ కానీ, ఐస్ క్రీమ్ స్టిక్ కానీ మన ఇంట్లో స్టిక్స్ అవైలబుల్‌గా ఉంటాయి కదండీ. సో, అది తీసుకొని చక్కగా ఇలా థ్రెడ్డింగ్ లాగా మొత్తం తిప్పేసేసామంటే ఇది చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. సో, అప్పటికప్పుడు ఇలా చుట్టేసేసుకొని చక్కగా తీసేసుకోవచ్చు అనమాట. సో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు నేను నా పిల్లల వీడియో కూడా షేర్ చేస్తాను అనమాట. వాళ్ళు తింటూ ఎంత ఎంజాయ్ చేశారో. సో, ఈ లాలీపాప్ అయితే కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా, అలానే మనకి ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయకుండా చక్కగా ఇలా బాగా వచ్చిందనమాట. సో, మా ఇంట్లో వాళ్ళందరికైతే బాగా నచ్చింది. సో, మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, చూసారు కదండీ. సో, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి.